నీట్ 2024 స్కామ్. సో ఇది దాదాపు ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు. దీని గురించి నేను స్పెషల్గా ఏమీ పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ స్కామ్ ఏంటి, ఎందుకు దీన్ని ఇంతగా వైరల్ చేస్తున్నారు, ఏంటి అనే అంశాలు మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా డీటెయిల్డ్గా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇక్కడ మెయిన్ ఈరోజు నేను చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే, సుప్రీంకోర్టుకి కేంద్రం ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఒకవేళ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం సింపుల్గా అర్థం అవటం కోసం చెప్తున్నాను. నీట్ అనేది జనరల్గా 180 క్వశ్చన్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 180 × 4 అంటే టోటల్ వచ్చి 720 మార్క్స్. 720 మార్కులు టోటల్గా ఉంటాయి. 180 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. అందులో ఒక క్వశ్చన్ ఏదైనా తప్పు రాసినట్లయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది, -1 మార్క్. ఓకే, 180కి 180 కనుక అంటే 180కి 180 పక్కాగా రాసినట్లయితే 720 మార్కులు వస్తాయి. ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పు రాశాడు అనుకుందాం, 179 క్వశ్చన్లు కరెక్ట్గా రాశాడు. ఓకే, సో ఇతనికి రావాల్సినటువంటి మార్కులు ఏ విధంగా ఉంటాయి అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ ఆల్రెడీ 720 180కి అనుకున్నాం కదా, ఇక్కడ ఒకటి తప్పు రాశాడు కాబట్టి దీంట్లో నుంచి 4 మార్కులు వెళ్ళిపోతాయి. అంటే 179 కరెక్ట్గా రాసినట్లయితే 720 - 4 అంటే 716 మార్కులు. ఓకే, ఒక క్వశ్చన్ రాంగ్ రాశాడు కాబట్టి ఆ క్వశ్చన్కి 4 మార్కులు వెళ్ళిపోతాయి. 716. సో నెగిటివ్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, -1. అంటే ఇక్కడ ఫైనల్గా వచ్చేటువంటి మార్కులు ఎంత, 715. 179 ఆన్సర్లు కరెక్ట్గా పెడితే రావాల్సినటువంటి మార్కులు 715. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పటి వరకు అసలు నీట్ అనేది ఏంటి, దేశవ్యాప్తంగా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో డాక్టర్లు అవుదామని ఇంతకుముందు మనకి ఎంసెట్లోనే మెడికల్ ఎగ్జామ్ కూడా కలిపి వచ్చేసేది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఎంసెట్. సో ఇప్పుడు దీన్ని మెడిసిన్ని సపరేట్ చేసేసారు. బైపీసీ, ఇంటర్లో బైపీసీ చదివిన వాళ్ళు డాక్టర్ అవుదామని ఎంట్రన్స్ టెస్ట్ రాసేవాళ్ళు, ఇంజనీరింగ్కి ఎలాగైతే ఎంసెట్ రాస్తున్నామో ఇప్పుడు ఏపీ ఈసెట్ అయ్యింది కదా, సో అలాగే ఇది మెడికల్ ఎంట్రన్స్, మెడికల్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం రాసేటువంటి టెస్ట్. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలకి కలిపి నిర్వహించేటువంటి ఒక టెస్ట్ ఇది నీట్ అనేది. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఎన్టీఏ నిర్వహిస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాం దీన్ని. సెంట్రల్ లెవెల్లో ఎన్టీఏ వాళ్ళు ఈ టెస్ట్ని నిర్వహిస్తారు. అయితే వీళ్ళు నిర్వహించేటువంటి ఈ టెస్ట్లో ఏ సంవత్సరం అయినా చూసుకోండి మీరు, 720కి 720 720 మార్కులు గెయిన్ చేసినటువంటి విద్యార్థులు దేశం మొత్తం మీద ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, ఇంతకు మించి ఉండరు. అసలు ఇప్పటి వరకు లేదు, నీట్ చరిత్రలోనే లేదు. అలాంటిది అత్యద్భుతంగా ఈ నీట్ 2024లో మాత్రం 67 మంది ఉన్నారు. 720 మార్కులు సాధించిన వాళ్ళు 67 మంది ఉన్నారు. ఇంకా అద్భుతం ఏంటి అంటే, మనం ఇందాక ఈ లెక్క చెప్పుకున్నాం కదా, ఈ లెక్క గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పాను. సో ఒక క్వశ్చన్ తప్పు రాస్తే 715 మార్కులు రావాలి. కానీ అంటే 720 తర్వాత 719, 718, 717, 716 దాదాపుగా ఎవరికి రావు. సో కానీ అసలు ఇంకా అద్భుతం ఏంటంటే, చాలామందికి 719 వచ్చినాయి, 718 వచ్చినాయి. సో ఇది ఎలా సాధ్యమైంది? అదే అందరి అనుమానాలకి తావిచ్చినటువంటి అంశం. మరి 720 మార్కులు 67 మందికి ఎలా వచ్చినాయి? మరి 715 రావాల్సినటువంటి మార్కులు 719, 718, 717 అసలు ఏ లెక్కన ఇచ్చారు? ఏ బేసిస్లో ఇవ్వటం జరిగింది?
అందులోనూ ఇంకొకటి ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయ్యింది అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఎన్టీఏ దాన్ని ఖండించింది. ఒక ఎగ్జామ్ సెంటర్లో కొంతమంది విద్యార్థులకి ఇది ఎందుకు జరిగింది అంటే పేపర్ లీక్ అయింది అనేటువంటి అంశం, ఒక ఎగ్జామ్ సెంటర్లో హిందీ వర్షన్ రావాల్సినటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ వర్షన్ వచ్చింది. సో ఇక్కడ అది ఇన్విజిలేటర్ చెక్ చేసుకుని వాళ్ళకి రీప్లేస్ చేసే టైంకే వాళ్ళు పేపర్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. సో ఈ బయటికి వెళ్ళినటువంటి విద్యార్థుల ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో ఇది లీక్ అయ్యింది అని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఎన్టీఏ చెప్పేటువంటిది ఏంటంటే నీట్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి జరగదు, దేశం మొత్తం మీద ఒకేసారి జరుగుతుంది. ఎంపిక చేసినటువంటి పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు ఎంపిక చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్లో ఇది జరుగుతుందో ఇది దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పేపర్ లీక్ అనేటువంటి పరిస్థితి లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. పేపర్ లీక్ అనేటువంటి సమస్య లేదు అసలు ఇక్కడ. సో మొత్తం ఒకేసారి జరిగింది కాబట్టి, దేశం మొత్తం ఒకేసారి జరిగింది కాబట్టి వాళ్ళు ఒకవేళ బయటికి క్వశ్చన్ పేపర్ తీసుకువెళ్ళినా ఆ సమయానికి ఈ నీట్ రాసేటువంటి విద్యార్థులు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లో ఉండి ఉంటారు. కాబట్టి పేపర్ లీక్ అనే క్వశ్చన్ లేదు అనేది ఎన్టీఏ చెప్తున్నటువంటి అంశం. మరి ఈ 720, 719, 718 ఎందుకు వచ్చినాయి అంటే ఇందులో చాలా ప్రశ్నలకి ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు కరెక్ట్, ఒక్కొక్క క్వశ్చన్కి 3 ఆన్సర్లు కరెక్ట్. సో ఇట్లా ఉండటం వల్ల కొంతమందికి మనం ఎక్కువగా మార్కులు ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే 1 అనే క్వశ్చన్కి ఏ, బి, సి, డి ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అవి దీంట్లో ఒక సురేష్ అనే వ్యక్తి బి కరెక్ట్ అని పెట్టాడు, రమేష్ అనే వ్యక్తి సి కరెక్ట్ అని పెట్టాడు. సో యాక్చువల్గా ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అయితే మార్క్స్ అనేవి తక్కువ వస్తాయి, ఒకళ్ళది తప్పు ఒకళ్ళది రైట్ అవుతుంది. బట్ ఇక్కడ దురదృష్టమో అదృష్టమో ఈ 2 ఆన్సర్లో కరెక్టే. దీనివల్ల ఏమైంది, ఎక్కువ మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో అందుకే ఎక్కువ మందికి 720 వచ్చింది అనేది ఎన్టీఏ చెప్తున్నటువంటి ఒక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ఆప్షన్ గ్రేస్ మార్క్స్. కొన్ని ఏదైనా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు పేపర్లో ఏవైనా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ సంథింగ్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తాము అని చెప్పి గతంలో ఉన్నటువంటి రూల్ ఇది. సో దాని ప్రకారం ఎన్టీఏ కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ గ్రేస్ మార్క్స్ కారణంగానే 715 వచ్చిన వాళ్ళకి 4 గ్రేస్ మార్క్స్ ఇవ్వటం వల్ల 719 వచ్చింది, 3 గ్రేస్ మార్క్స్ ఇవ్వటం వల్ల 718 వచ్చింది. ఇది ఎన్టీఏ చెప్తున్నటువంటి వివరణ. ఇంకా అనుమానాలకి తావిస్తున్న అంశం ఏంటంటే జూన్ 14వ తేదీన నీట్ రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్ కౌంటింగ్ రోజు జూన్ 4వ తేదీనే రిజల్ట్ అనౌన్స్ చేసేసారు. కానీ పలానా రోజు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పి ఎన్టీఏ ఎక్కడా చెప్పల. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్గా నీట్ రిజల్ట్ ఇచ్చేసింది. ఇది ఇంకా ఎక్కువ అనుమానాలను పెంచినటువంటి అంశం. సో ఈ కారణం చేతే నీట్లో భారీగా అవకతవకలు జరిగినాయి, అందుకనే ఇలా మార్కులు వచ్చినాయి. అందుకే దీన్ని కప్పిపుచ్చడానికి దేశమంతా ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఉన్నటువంటి టైంలో నీట్ రిజల్ట్ని ఇచ్చేశారు అని చెప్పి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది, నీట్ కౌన్సిలింగ్ని నిలిపివేయండి అని. సో సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ని స్టే ఇవ్వటానికి అంగీకరించకుండా ఎన్టీఏకి సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. ఈరోజు ఆ కేసుకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇది ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఈ గ్రేస్ మార్క్స్ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, 715 అయితే 719, 718 ఎట్లా వచ్చినాయి అంటే గ్రేస్ మార్క్స్ అన్నాం కదా. అసలు ఈ గ్రేస్ మార్క్స్ వేటిని బేస్ చేసుకుని ఇచ్చారు, ఆన్ వాట్ బేసిస్ ఎన్టీఏ గివెన్ గ్రేస్ మార్క్స్ టు ద స్టూడెంట్స్, ఏ బేసిస్ దేన్ని కన్సిడర్ చేశారు అనేది ఎక్కడ వివరణ ఇవ్వాలి.
సో కాబట్టి ఈ గ్రేస్ మార్క్స్ పొందినటువంటి వాళ్ళు 1563 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరలా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, అది కూడా జూన్ 23 లోపు కండక్ట్ చేసి జూన్ 30వ తేదీలోపు రిజల్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను ఇవ్వటం జరిగింది. సో అంటే ఇప్పుడు ఎవరైతే గ్రేస్ మార్క్స్ పొందినటువంటి 1563 మంది విద్యార్థులు ఉన్నారో దేశవ్యాప్తంగా, వీళ్ళందరూ మరొకసారి నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. జూన్ 23న ఎగ్జామ్ ఉంటుంది, వీళ్ళు ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత జూన్ 30వ తేదీ రిజల్ట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత నీట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఒక ప్రక్రియ. సో కాబట్టి కౌన్సిలింగ్ మీద స్టే ఇవ్వము అని చెప్పి ఈరోజు కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో వీళ్ళంతా మరొకసారి ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి. మరి నిజంగా నీట్ విషయంలో స్కామ్ జరిగిందా, స్కీమ్ జరిగిందా, ఓవరాల్గా ఏం జరిగింది అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.